బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రతి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతిదినం ఎంతో ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా నెమ్మదినిచ్చి ఒక వాక్కునిచ్చి ఈ లోకంలో మనం చేయించడానికి నిలబడడానికి దేవుడు అత్యధికమైన కృప చూపిస్తూ ఉండగా ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి అపోస్తలుల కార్యము 19వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. దేవుని బిడ్డలారా, అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులు చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్మడు ఉన్నారన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. ఈరోజు దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ఆత్మాభిషేకం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆత్మను పొందుకున్న మనం ఈ లోకాన్ని జయించగలుగుతాం. అందుకనే దేవాది దేవుడు అంటున్నాడు, నేను లోకాన్ని జయించి ఉన్నాను కనుక నా బిడ్డలైన మీరు కూడా ఈ లోకాన్ని జయించాలి, జయిస్తారు. ఎందుకంటే మీకు అంత అధికారాన్ని అభిషేకాన్ని నేను ఇచ్చి ఉన్నానని మరి ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో ఈ మాట సెలవిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, మీకు సమస్తమైన వాటి మీద నేను అధికారం ఇచ్చి ఉన్నాను. మీరు అపాయకరమైనవి తాగినా మీకేం కాదు. రెండోదిగా మరి విష జంతువులను మీరు ఎత్తి పట్టుకుందరు. భయంకరమైన కోలేరును త్రొక్కి నడిచే అంత అభిషేకం మీకుంది. అపవాది అయిన సాతాన్ని మీ కాళ్ళ కింద పెట్టి ఉన్నాను అనేటువంటి వాగ్దానాలన్నీ కూడా ఎప్పుడు మన జీవితంలో నెరవేర్చబడతాయి అంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకున్నప్పుడే ఈ వాగ్దానాలన్నీ మన పట్ల నెరవేర్పులను నడిపించబడతాయి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ఉన్నారన్న సంగతియే చాలా మందికి తెలియదు. ప్రభువైన యేసుక్రీస్తు వెళ్తూ ఏమని చెప్తాడంటే, నేను మీ కొరకు ఒక ఆత్మను ఇచ్చి వెళ్తున్నాను, ఆదరణకర్తగా మీకు ఒక ఆత్మ మీ యొద్దకు వస్తుంది అని తెలియజేస్తూ ఉండగా, అది ఆదరించే ఆత్మ పరిశుద్ధాత్మ మీకు ఆదరణనిస్తుంది, మిమ్మల్ని ధైర్యపరుస్తుంది, మీకు స్వస్థత ఇస్తుంది, మీకు బలమునిస్తుంది, మీకు ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చి మిమ్మల్ని నడిపిస్తుంది. కనుక పరిశుద్ధాత్మ లేని వారు బలహీనంగా ఉంటారు. బ్యాప్టిజం పొందిన ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ ఉండదో వారిలో శక్తి ఉండదు, వారిలో ఒక అభిషేకం ఉండదు, వారిలో ఒక భయము, పిరికితనము, ఆవేదన, ఆందోళన ఇవన్నీ కూడా వారి జీవితంలో ఉంటే దేవుని బిడ్డలారా, పౌలు గారు ఏమంటారంటే, నేను మీకు నీళ్ళలో బ్యాప్టిజం ఇస్తాను, కానీ నా వెనుక వచ్చేవాడు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను మీకు బ్యాప్టిజం ఇస్తాను అంటూ ఉండగా, తన వెనుక వచ్చేవాడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన అగ్ని బ్యాప్టిజమాన్ని పరిశుద్ధాత్మ బ్యాప్టిజమాన్ని ఇస్తాడు. కాబట్టి ఆయన వెళ్తూ ఆయన మనకి ఇచ్చింది ఏంటంటే అగ్ని అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకం. ఈ రెండు అభిషేకాలు మీరు ఈ అభిషేకం గుండా వెళ్ళినప్పుడే మీ వల్ల ఇటువంటి గొప్ప కార్యాలు జరిగించబడతాయి. మీరు అడుగుపెట్టే స్థలం మీకు అవుతుంది. మీరు ప్రార్థించిన అడిగిన వెంటనే మీకు విడుదల దొరుకుతూ ఉంటుంది, వెంటనే మీకు సహాయం అందుతూ ఉంటుంది. కనుక బ్యాప్టిజం తీసుకున్న వెంటనే మీరు ఆగిపోతూ ఉన్నారేమో, అక్కడ వరకే ఉంటూ ఉన్నారేమో, కానీ నెక్స్ట్ స్టెప్ అగ్ని అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకంలో ఖచ్చితంగా మనం వెళ్ళాలి. అందుకని మేడగదిలో ఈ అభిషేకం ఉన్న వారు వెళ్ళారు కాబట్టే వారు అడుగుపెట్టిన చోటల్లో ఒక మహిమ దిగింది, ఒక అభిషేకం దిగింది. వారు అడుగుపెట్టినప్పుడు భయంకరమైన శాపం నుంచి ప్రజలు బయటకు వచ్చారు. కొన్ని గొప్ప కార్యాలు జరిగినాయి. దేవుని బిడ్డలారా, ఆ పట్టణం అంతా ఉజ్జీవింపబడింది. ఎప్పుడు ఆ అభిషేకాన్ని వారు పొందుకున్నారంటే అందరూ ఒక చోట చేరి ఏక మనసుతో అందరూ ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ ఒకటేసారి వారి మీద దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంఘ సహవాసం, మరి సభ్యత్వం, ఆరాధించే తత్వం, అందరితో కలిసి దేవుని మహింపరిచే తత్వం ఒకవేళ మీకు కలిగి లేదేమో ఖచ్చితంగా కలిగి ఉండండి. ఈ అభిషేకాన్ని పొందుకోవడానికి ఆసక్తి కలిగి ఉండండి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు, మిమ్మల్ని ధైర్యపరుస్తాడు. మీరు ఏది అడగాలో ఆయన అడిగింపు చేస్తూ ఉంటాడు. మిమ్మల్ని పడిపోకుండా లేవనెత్తి గొప్ప కృపతో మహిమ కలిగిన ఆ యొక్క ఆశీర్వాదంతో మిమ్మల్ని నింపబోతూ ఉండగా పరిశుద్ధాత్మ బ్యాప్టిజం అనుభవంలో మనందరం ఉండబోతున్నాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్కు బట్టి మీకు మహిమ. ఎంతమంది పరిశుద్ధాత్మ లేదో ఈ ఆత్మ వరం అనేక బిడ్డలకు దయచేస్తూ వారిని ధైర్యపరిచి, ప్రోత్సహించి, బలపరిచి, స్థిరపరిచి, గనులుగా ఆశీర్వాదం గనులుగా ఒక్కరిని లేవనెత్తి బలమైన వాక్కునిచ్చి, బలమైన ప్రార్థననిచ్చి, ఒక నూతన అభిషేకం కూడా నడిపించి మరి ప్రభువైన యేసు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి. కాబట్టి మంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తూ 10-20 మంది పంపించండి. దేవుని బిడ్డలారా, 40 దిన ఉపవాస ఆరాధన జరుగుతున్నాయి. ఈరోజు 31వ ఉపవాస ఆరాధన. మీరందరూ కలుసుకోండి. లైవ్ ఇస్తున్నామండి. లైవ్ ద్వారా పాస్టర్ యెహోషువ జేపీఎం చర్చ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఖచ్చితంగా కలుసుకోండి. రెండోదిగా చివరి దినం నంబర్ 9 దేవుని బిడ్డలారా, ఇన్ని దినాల విడుదల కార్యక్రమం ఆ రోజు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరందరూ కలుసుకోవచ్చు. ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా కలిసి మనందరూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.